ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే వంశీ గారు. నమస్కారం. టీన్స్ వయసులో ఉన్న పిల్లలకి అగ్రెసివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్ అనేది ఏ చదువు పట్లను, గోల్ పట్లను అగ్రెసివ్గా ముందుకెళ్ళడం అనేది మంచిది. కానీ బిహేవియర్ వైజ్ మనం చూసుకుంటే అగ్రెసివ్నెస్ చాలాసార్లు కోపం, గొడవ పడే విషయాల్లో, మొండిగా ఉండే దాంట్లో ఈ అగ్రెసివ్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయించాలి పిల్లలతో అనే విషయం పేరెంట్స్కి కూడా అర్థం కాదు. ఈ వయసులో వీడికి ఇంత కోపం ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ బిహేవియర్ ఎలా ఓవర్కమ్ చేయించవచ్చు అండ్ రావడానికి గల కారణాలు ఏంటి? ఎస్ మేడం, యాక్చువల్గా ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ అనేది ఎవరికి ఉంటుందంటే ఫస్ట్ టీనేజర్స్కి ఎక్కువ ఉంటుంది. ఈ టీనేజర్స్ అంటే ఎవరు అంటే 13 నుంచి 19 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటారు కామన్గా. అయితే 13 నుంచి 19 ఇయర్స్ వరకు వీళ్ళకే ఈ అగ్రెసివ్నెస్ అనేది చాలా డెవలప్ అవుతుంది పిల్లల లోపల. అయితే యాక్చువల్గా పిల్లలు ఆ లోపు వరకు అంటే 13 ఇయర్స్ లోపల వరకు కూడా పేరెంట్స్ దగ్గర చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఓన్లీ ఇంటి వాతావరణం అనేది చాలా హ్యాపీగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఈ 13 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే 13 ఇయర్స్ నుంచి దాని తర్వాత ఏమవుతుందంటే పేరెంట్స్ యొక్క ఎక్కడైతే ఆ ఎన్విరాన్మెంట్ తగ్గేసి పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకు ఇప్పటివరకు పేరెంట్స్కి ఇచ్చిన వాల్యూ, వాళ్ళతో గడిపిన సమయం ఇదంతా తగ్గిపోయి నిదానంగా పీర్ గ్రూప్ దగ్గర వాళ్ళ యొక్క టైం స్పెండింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అయితే ఈ టీనేజ్లో అసలు ఈ అగ్రెసివ్ బిహేవియర్ రావడానికి రీజన్ ఏంటంటే టీనేజ్లో ఒకవేళ మేల్స్ అయితేనేమో వాళ్ళకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే ఒకవేళ ఫీమేల్ అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళ లోపల కంప్లీట్గా చేంజెస్ వస్తుంటాయి అనమాట. అంతకు ముందున్నటువంటి ఆ చైల్డిష్ బిహేవియర్ మొత్తం కూడా పోయి వీళ్ళు ఒక అడల్ట్ స్టేజ్కి వచ్చేసాము, మేము ఒక టీనేజ్లో ఉన్నాము, ఇప్పుడు మేము ఏది చేస్తే అదే రైట్ అనే స్టేజ్లోకి వాళ్ళని ఆలోచించేటట్టుగా వాళ్ళ మైండ్ సెట్ తయారవుతుంది. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ కంప్లీట్గా వాళ్ళు ఫిజికల్గా చేంజ్ అవుతారు, మెంటల్గా చేంజ్ అవుతారు, ఎమోషనల్గా కూడా చేంజ్ అవుతారు, కంప్లీట్ సైకలాజికల్ కూడా చేంజ్ అవుతారు. బాడీలో అత్యధిక మార్పులు వచ్చేది టీనేజ్లోనే. అంటే అప్పటి వరకు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ వాయిస్ మాడ్యులేషన్ కూడా అప్పుడే మారిపోతుంది. అప్పటి వరకు చిన్నపిల్లల వాయిస్లో వచ్చి ఆ తర్వాత ఏదో పెద్దవాళ్ళు మాట్లాడిన వాయిస్ లాగా ఆటోమేటిక్గా చేంజెస్ అనేది కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ హార్మోన్స్ రావడం వల్ల. అయితే చాలామందికి అంటే స్త్రీలలో కావచ్చు, పురుషులలో కావచ్చు ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యడం వల్ల వీళ్ళ లోపల వచ్చే చేంజెస్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడంలో చాలా స్ట్రెస్కి గురవుతారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే వీళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఎందుకంటే సడన్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి అనమాట ఈ ఏజ్లో. అయితే పిల్లల లోపల ఎమోషనల్గా కూడా కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఈస్ట్రోజన్ కానీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు కానీ పిల్లల లోపల ఒక రకమైన ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎనర్జీతో పాటుగా పిల్లల లోపల సెక్సువల్ డిజైర్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఆ టీనేజ్లోనే. ఆ సెక్సువల్ డిజైర్స్ స్టార్ట్ అయినప్పుడు పిల్లల లోపల వాళ్ళకి ఆ ఏజ్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వాళ్ళు ఒక క్లారిటీ ఉండదు, జస్ట్ కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఆల్రెడీ ఫిజికల్గా, ఎమోషనల్గా కంప్లీట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళకు అలాంటి కోరికలు లోపల వచ్చినప్పుడు వీటిని ఎలా అంచుకోవాలో తెలియక వచ్చినటువంటి ఈ శక్తిని, ఈ ఎనర్జీని అనవసరమైన విషయాల మీద కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మీదకి కానీ వెంటనే వాటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది పేరెంట్స్ దగ్గర కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కూడా కావచ్చు. వీళ్ళు అప్పుడు వీళ్ళకి కోపం రావడానికి కూడా ఇదే రీజన్. ఎందుకంటే వీళ్ళకి ఆ ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో రాదు, ఆ అగ్రెసివ్నెస్ని ఎలా వీళ్ళు హ్యాండిల్ చేయాలో రాదు. అలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి కోపం రావడం కానీ అనవసరంగా ఇప్పుడు మామూలుగా బైక్ నడుపుతుంటారు కొంతమంది, ఇక్కడ నుంచి వాడు చాలా తక్కువ దూరం వెళ్ళాల్సి ఉంటుంది, అయినా కూడా వాడు బైక్ని కంప్లీట్గా అలా స్టైల్స్ ఇస్తూ నడుస్తుంటాడు. వేరే ఇంకొకరైనా లేడీస్ కనిపిస్తే వాళ్ళ ముందు స్టైల్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు, వెంటనే ఆ హార్మోన్ రిలీజ్ వల్ల వీళ్ళకి అట్రాక్షన్ కూడా పెరిగిపోతుంది. దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా ఒక అటెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ హార్మోన్స్లో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని వీళ్ళు కన్జ్యూమ్ చేయనంత వరకు వీళ్ళ లోపల ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ టెన్షన్లోనే వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటారు, బైక్ స్పీడ్గా డ్రైవ్ చేయడం చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు. క్లాస్ రూమ్లో అయితే టీచర్స్ మీద కామెంట్ చేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది అయితే డోర్లు లాగి కొట్టేస్తుంటారు, ఇంకా కొంతమంది అయితే స్కూల్లో ఫ్యాన్స్ని ఖరాబ్ చేస్తుంటారు. ఇలాంటి బిహేవియర్ రావడానికి రీజన్ వాళ్ళ లోపల ఏదైతే ఇప్పటివరకు దాచిపెట్టిరో ఆ ఎమోషన్స్ని బయటికి రానివ్వలేదో అదే కారణం అనమాట. మరి ఎలా అంటారు? మీరు అన్నట్టుగానే స్కూల్స్లో బిహేవియర్ చూస్తే హార్ష్గా కనిపిస్తూ ఉంటుంది, లేదా పిల్లల్ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో కూడా కొన్నిసార్లు బైక్ రైడ్స్ అని మీరు చెప్తున్నారు, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాం. అవును మేడం.
పేరెంట్స్కి ఒక రకంగా ప్యానిక్ని క్రియేట్ చేస్తూ ఉంటాయండి Yes. ఇవి. అండ్ స్కూల్స్లో కూడా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది చాలా బిగ్గెస్ట్ టాస్క్ ఇది. అవును మేడం. మరి ఎలా హ్యాండిల్ చేయాలంటారు? అయితే యాక్చువల్గా ఈ బయాలజికల్ చేంజెస్ ఇలా ఉంటుంది, దాంతోపాటు కొన్ని సైకలాజికల్ చేంజెస్ కూడా జరగవచ్చు. అంటే ఈ సైకలాజికల్ కూడా వాళ్ళకి రీజన్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ఇంట్లో కూడా అలాంటి బిహేవ్ చేసి, ఒకవేళ పేరెంట్స్ ఉంటే కూడా పిల్లలకి అలాంటి బిహేవియర్ వస్తుంది, వస్తుంది. అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది. లేదు పీర్ గ్రూప్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని వీళ్ళు హీరోయిజంగా స్వీకరించి వాళ్ళ బిహేవియర్ని వీళ్ళు కాపీ కొట్టేస్తుంటారు. ఇంకా ముఖ్యంగా టీనేజ్లో ఏదైతే వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉంటుందో, అది సోషల్ మీడియా ఉండొచ్చు, లేకుంటే లైవ్లో ఇంకెవరైనా పర్సన్ కావచ్చు, వాళ్ళలాగా ఒకవేళ డామినేట్ పర్సన్ ఉంటే వీడిలాగానే వీడు బెదిరించడం, వీడిలాగానే వాడు కోపపడడం, వీడిలాగానే వాడు ఫైటింగ్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇలా పీర్ గ్రూప్ ఉండొచ్చు, లేకుంటే వేరే వాళ్ళని కాపీ కొట్టే బిహేవియర్లు కూడా ఈ కారణాలు పిల్లల లోపల ఈ అగ్రెసివ్నెస్కి కారణమవుతాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మీరు అడిగే క్వశ్చన్. ఫస్ట్ పిల్లలకి టీనేజ్లో ఎప్పుడు కూడా స్టడీస్ అని ఒకటే దగ్గర కూర్చోబెట్టడం అనేది స్టాప్ చేయాలి. ఎప్పుడైతే ఒకటే దగ్గర వాళ్ళు ఉంటారో ఆ ఎనర్జీని వాళ్ళు ఖర్చు చేయలేక ఆ ఎనర్జీ అక్కడే లోపల దాగి అది అగ్రెసివ్ బిహేవియర్కి తోడ్పడుతుంది. కాబట్టి పిల్లలకి ఏం చేయాలి అంటే, ఎలాగో టీనేజ్లో ఫస్ట్ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా పేరెంట్స్ చేయాలి ఈ విషయం. అంటే వాళ్ళని ఓన్లీ క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టి ఒక 4 రూమ్ల మధ్యలో కూర్చోబెట్టి చదువు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తే వాళ్ళతోటి కాదు. వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. ఫస్ట్ నేను ఎందుకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నానంటే, మీరు ఒకవేళ గ్రౌండ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మీ ఫిజికల్గా మెంటల్గా మీ హార్మోన్ బ్యాలెన్స్ చేయబడుతుంది ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా. అప్పుడు మీరు ఈ అగ్రెసివ్నెస్ అనేది తగ్గిపోతుంది. టీనేజ్లో ఉంటుంది, కాకపోతే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మేడం, టీనేజ్లో ఇలాంటి అగ్రెసివ్నెస్కి వాళ్ళకి కారణం ఎందుకు అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి సెక్సువల్ డిజైర్స్ వస్తుంటాయి, కానీ న్యాచురల్గా వచ్చింది అది కోరిక వాళ్ళకి. కానీ ఇక్కడ సంఘం పరంగా అంటే సోషల్గా ఆ వర్క్ చేయడం తప్పు. చిన్న వేరియేషన్స్ మధ్యలో వాళ్ళు టీనేజ్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఈ తేడాని గమనించిన వాళ్ళు సొసైటీలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. అయితే పిల్లల్లో న్యాచురల్గా వచ్చినటువంటి ఆ క్వాలిటీస్ వాళ్ళ లోపల ఉంటాయి, అలాంటి డిజైన్ని క్రియేట్ చేస్తాయి. కానీ సోషలైజ్గా అంటే ప్రతి సమాజంలో ఉన్నటువంటి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు అలాంటి కోరికలు తీర్చుకోవడానికి అర్హులు కారు. అలాంటి టైంలో వాళ్ళ ఎమోషన్స్ని మొత్తం కూడా మనం ఒక బాక్స్లో పెట్టి బంధించినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి, యాక్టివిటీ ఇవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. వాళ్ళని బంధించి ఉంచడం మాత్రం వాళ్ళు బంధించి ఉంచడమే ఆ అగ్రెసివ్ బిహేవియర్కి కారణం. ఇప్పుడు చూడండి, పట్టి ఉంచామనుకోండి, బెలూన్ దగ్గరికి అన్నామనుకోండి, లాస్ట్కి ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది అది. కాబట్టి అలాంటి స్టేజ్కి తీసుకురాకండి. నెక్స్ట్, పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఇక్కడ రియాక్ట్ అయ్యే విషయంలో నేనేమంటాను, రియాక్ట్ అవ్వకండి. మరి ఏమవ్వాలంటే రెస్పాండ్ అవ్వండి. రియాక్ట్కు రెస్పాండ్కి చాలా తేడా ఉంటుంది. వెంటనే వాళ్ళంటే మీరు మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్ కౌంటర్ ఇస్తే అది రియాక్ట్. కొంచెం ఆలోచన చేసి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇక్కడ ఈ విషయం పిల్లలకు చెప్పాలి. ఈ విషయం పిల్లలకు చెప్పేటప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఒక కమాండింగ్లో ఉండాలి. ఇక్కడ మదర్ ఒకవైపు ఫాదర్ ఒకవైపు ఉన్నారనుకోండి, అబ్బాయిని ఇంకా అగ్రెసివ్ నేచర్ ఇంకా డెవలప్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ చేస్తుంటాడు. కాబట్టి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా ఒకే తాటి మీద ఉండి పిల్లలకి నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంది ఒకసారి చూడండి. ఎందుకంటే అది చాలా మ్యాండేటరీ. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటే వీడు కూడా అలాగే తయారవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర పేరెంట్స్ అర్థం చేసుకోండి, తర్వాత వాళ్ళతో ఫ్రీ కమ్యూనికేషన్ చేయాలి. మనం చాలా చెప్పాం, మనం మాటలతో బెదిరించి కొట్టడంతో నేర్పించేదానికంటే కూడా ప్రేమతో పక్కన కూర్చోబెట్టుకొని చెప్తే ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. అప్పుడే వాళ్ళ లోపల చేంజెస్ అనేది రియలైజ్ అవుతారు. పిల్లలకి టీనేజ్లో అది వద్దు ఇది వద్దు అని చెప్పే కంటే ముందు కూడా ఏది రైట్ ఏది రాంగ్ అనేది అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే వాళ్ళు ఆలోచన చేసినప్పుడు అప్పుడు వాళ్ళు చేయాలా లేదా అనేది ఆలోచన చేస్తారు. సో ఇంకా కొంతమంది పిల్లల లోపల ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే ఇంకా కొంతమందికి ఇంకా కొంచెం తట్టుకోలేనిదిగా ఉంటుంది. అంటే పేరెంట్స్ కానీ లేకుంటే స్కూల్లో టీచర్స్ కానీ. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి పేరెంట్ గుర్తుపెట్టాలి, టీనేజ్ అనేది వాళ్ళ యొక్క హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళ లోపల వచ్చే సడన్ చేంజెస్. ఆ చేంజెస్ని పేరెంట్స్ దగ్గరుండి నేర్పించాలి. ఒకవేళ అలా దగ్గరుండి మీరు నేర్పించకపోతే వాళ్ళ లోపల ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది అయితే మంచిగా వాడుకోవచ్చు, లేదంటే చెడుగా వాడుకోవచ్చు. దాన్ని మీరు అక్కడ ఉండి మానిటర్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. లేదనుకుంటే మీ దగ్గర మీరు ఇబ్బందులు పడతారు, వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ టీనేజ్లో వచ్చే చేంజెస్ని మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు వాళ్ళతోటి ఈజీ వేలో కమ్యూనికేట్ చేయండి. అలా కమ్యూనికేట్ చేసేయండి. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మీ దగ్గర ఈజీగా చెప్పి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ రీజన్స్
అగ్రి అవుతూ ఉంటుంటారు. అవును మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటుంటారు. యాంగ్జైటీ, ఫియరు, హ్యాండ్ రైటింగ్ మర్చిపోవడం ఇటువంటివి ఏవైతే ఉంటుంటాయో వాటన్నిటికీ మనం క్లాసెస్ అని చెప్తున్నాం. దానికన్నా ముందు ఎవ్రీ సండే ఫ్రీ డెమో అని కూడా మీరు అనౌన్స్ చేశారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైం. ప్రతి పిల్లలకు కూడా ఈ పీరియడ్, ఈ క్లాసెస్ చాలా అవసరం కాబట్టి అడుగుతున్నాను. సో ఒకసారి దీని డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ నుంచి పోవచ్చు, బైక్ మీద పోవచ్చు, బస్ పోవచ్చు, ఇంకా బెటర్ వే ఫ్లైట్ ఎక్కి కూడా పోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే స్టడీస్లో మేము స్ట్రగుల్ అవుతున్నాము, ఈ స్ట్రగుల్ నుంచి మేము స్ట్రెస్ లేకుండా చదువుకోవచ్చు అనే విషయాలు చాలామంది పిల్లలకు తెలియదు. అంటే మనం ఒక లైఫ్లో సెట్ అయినా లేకుంటే మనం ఉన్నతంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని ఎప్పుడు అనిపించుకుంటామంటే చదువుతో పాటు ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు, ఆ చదువు ప్లస్ స్కిల్ యాడ్ అయినప్పుడు మనకు మన లైఫ్కి, మన లైఫ్ పర్పస్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి చాలామంది ఓన్లీ చదవడం మీదనే ఫోకస్ చేసి మిగతా స్కిల్స్ కూడా తీసుకుంటలేరు, మిగతా స్కిల్ నేర్చుకుంటలేరు. సో వీళ్ళందరి కోసం ఇలాంటి స్కిల్స్ ఉంటాయని తెలియదు ఫస్ట్. కాబట్టి మీ అందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రతి సండే కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. అసలు స్టడీస్ చదవాలంటే ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్స్ ద్వారా చదివితే మనకి ఈజీ గుర్తుంటుంది, చదవడం ఒక్కటైనా మళ్ళీ రివిజన్ కూడా ఎలాంటి మెథడ్ నుంచి చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇలా కంప్లీట్గా ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ నేను ప్రతి స్టూడెంట్ కూడా అందించాలనేది నా లక్ష్యం. కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవ్వకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్ట్రెస్ లేకుండా చదువుని ఒక ఆటలా సాగించి అద్భుతమైన రిజల్ట్ తీసుకోవాలనే ఉద్దేశం మీద నేను ప్రతి సండే కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను మేడం. సో ఆసక్తి కలిగిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సెపరేట్గా మనం జూమ్ లింక్ పంపించి క్లాసెస్ని అటెండ్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో పిల్లలకి లైఫ్లో మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మెమరీ పవర్కి సంబంధించిన క్లాసెస్, టెక్నిక్స్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్న వాటిపైన వంశీ గారి క్లాసెస్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని, అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ టైంలో చాలామందికి అవసరం ఈ క్లాసెస్. దయచేసి ఎవరైనా ఉండి అటెండ్ చేయించాలనుకుంటే ప్రతి ఒక్కరు మీరు ఎంక్వైరీ చేయొచ్చు. వంశీ గారి క్లాసెస్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఒకసారి చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటే ఈ సండే కూడా క్లాస్ ఉండబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.